And now requesting Ravi Verma garu to please speak. నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మిత్రులకి అండ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం. వెల్, ది 100 ఈ జర్నీకి ఒక విధంగా నేను కారణం. ఎందుకంటే ఓ పక్కన మా డార్లింగ్ సాగర్ అండ్ మై బ్రదర్ శశిధర్, వీళ్ళిద్దరిని కలపడం అన్నది మిరాకిల్గా మా ప్రాజెక్ట్లోనే జరిగింది. అండ్ దానికి ఈరోజు 100 ఇలా రూపం చెందడానికి అక్కడి నుంచి నాంది అయింది. నాకు సాగర్ ఎంత డియరో అలాగే శశిధర్ అంత మా జర్నీ ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఒక సినిమా వస్తుంది. అఫ్కోర్స్ ఈ సినిమా నేను చూసాను, సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఈ ఇద్దరు కాంబినేషన్ తోటి ఈరోజు సినిమా వస్తుంది అంటే అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నేను. బికాజ్ ఓ పక్క నుంచి డార్లింగ్, ఓ పక్క నుంచి బ్రదర్, ఇద్దరు సినిమా వస్తుంది. మీ అందరితో పాటు నేను కూడా ఈ 11th ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మూవీ. సాగర్ని ఇన్నాళ్ళు మనం మొగల్ రేకులో చూసుండొచ్చు, చాలా సినిమాల్లో చూసుండొచ్చు, బట్ దిస్ మూవీ you will see a different Sagar entirely, and this script will definitely entertain each and every age factor of all the people. అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, స్పెషలీ అమ్మాయిలు కావచ్చు, మొత్తం అందరికీ ఇట్స్ కమింగ్ విత్ అ గుడ్ మెసేజ్. సో దీని గురించి నేను కంట చాలామంది పెద్దలు రైట్ ఫ్రమ్ అవర్ మన ఆల్ ది గెస్ట్ హూ ఎవర్ హ్యావ్ సీన్ దిస్ మూవీ అందరూ చాలా గొప్పగా చెప్పారు దీని గురించి. 11వ తారీఖుని మీరు కూడా వచ్చి చూసి మీ బ్లెస్సింగ్స్ మా డార్లింగ్ అండ్ మై బ్రదర్ ఇద్దరికి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వర్మ గారు. సో ఈ సినిమా జరగడంలో మీ క్రెడిట్ కూడా ఉందని అర్థమైంది ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈశ్వర్ గారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి, మీతో పని ఉంది తర్వాత. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అఫ్ కోర్స్ ఇద్దరు బ్యూటిఫుల్